కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి 6.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. 41 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇంకా అదే ప్రాంతంలో నివాసముంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అందరికీ నమస్కారం. కృష్ణానదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. దాదాపుగా 6.5 లక్షల క్యూసెక్లు వచ్చినాయి. కాబట్టి మా ఇబ్రహీంపట్నం డౌన్లో ఉన్నటువంటి పుష్కర్ నగరు అట్లాగే ఇస్కరేవు ప్రాంతాల్లో కొద్ది ఇళ్లలోకి బాగా డౌన్గా ఉన్న ఇళ్లలోకి రోడ్డుకి దిగువ పక్కన ఇళ్ళకి నీరు చేరడం జరిగింది. వాళ్ళకి ఇక్కడే స్కూల్లో పునరావాసం కల్పించి భోజనాలు అవన్నీ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. వరద క్రమంగా పొద్దుడికి ఇప్పటికి కొంత తగ్గుమొహం పట్టింది కాబట్టి రేపు ఉదయానికి తగ్గితే వాళ్ళ ఇళ్ళలోంచి వెళ్తే ప్రమాదకరమైన పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా ఇళ్లలోకి రావటం అలవాటే. వాళ్ళందరికీ కూడా ఎగువ ప్రాంతంలో ఇంటి పట్టాలు కొంతకాల క్రితం వాళ్ళకి కేటాయించడం జరిగింది. కానీ వాళ్ళు ఇక్కడే అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఆ కొత్త స్థలాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడక ఇక్కడే ఉంటా ఉన్నారు. పరిస్థితి అంతా అదుపులోనే ఉంది, ఇబ్బంది లేదు. ఇది వరద రేపు తీయగానే ఎమ్మటే శానిటేషన్ వర్క్ కూడా అన్ని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, అట్లాగే మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు. వరద ఒకసారి పూర్తిగా తగ్గగానే ఎమ్మటే బ్లీచింగ్ ఎన్నికల కార్యక్రమాలన్నీ చేస్తాం. ఏ రకమైన నేను మాట్లాడతానండి. ఇప్పుడు పెద్ద ఏం లేదు, అంత ప్రమాదకరమైన పరిస్థితి లేదు కదా. అక్కడ అవసరమైతే అటు వెళ్ళే వాళ్ళు ఎవరు లేదు. కలెక్టర్ గారితో సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి సాయంత్రం యథావిధిగా నడిచేటట్టుగా నేను మాట్లాడతానండి.